హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కూడా నాలానే ఫిష్ ఫ్రై తింటాం కానీ చేపల పులుసు మాత్రం తినలేము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ డిష్ని ట్రై చేసి చూడండి. యూ విల్ ఆల్సో గోనా లైక్ ఇట్. ఇది ఫిష్ మసాలా కర్రీ. సో చేపల పులుసు అయితే మనకి నీసు వాసన వస్తుంది, బట్ ఇది అలా ఏం రాదు. అండ్ ఇట్ టేస్ట్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫిష్ కర్రీ విచ్ వీ యూస్ టు కుక్. సో లెట్స్ సీ హౌ we can make this fish masala curry. ఫస్ట్ మనం మసాలాని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెయిన్గా కొబ్బరి, జీడిపప్పు, చెక్క, లవంగం, వెల్లుల్లి అండ్ టొమాటో. ఫస్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్సీ బౌల్లో వేసుకొని కొంచెం ఎదిగాక దెన్ టొమాటోను వేసుకొని మనం మసాలాని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి చీలికలను వేసుకొని లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. అండ్ ఇందులోని కొంచెం సాల్ట్ అండ్ మనకి కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా మంచిగా వేగాక ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అందులోనే కొద్దిపాటి పసుపును కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. అండ్ ఈ మసాలా వేగే వరకు ఉంచుకోవాలి. ఇలా మసాలా అన్నది వేగేటప్పుడు మనకి అడుగంటుతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఓపికగా అయితే మసాలా వేగే వరకు చూసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అంతా మంచిగా వేగాక చేప ముక్కలను ఈ మసాలా పేస్ట్ పైన ఉంచాలి. ఈ ఫిష్ కర్రీకి మనకి వెడల్పాటి ప్యాన్ అయితే మంచిగా సూట్ అవుతుంది. ఎందుకంటే మనం చికెన్లా దీన్ని చేయలేం కదా, దానిపైన ఒకటి ఫిష్ ముక్కలను వేయలేం. సో మీరు ట్రై చేయాలి అంటే వెడల్పాటి ప్యాన్లోనే ట్రై చేయండి. ఈ చేప ముక్కలు ఉడికాక ఒకదాని తర్వాత ఒకటి మసాలాతో పాటు వెనక్కి తిప్పుకోండి. అండ్ ఈ చేప ముక్కలను వెనక్కి తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే తిప్పాలి, ఎందుకంటే ఈజీగా తునిగిపోతాయి కాబట్టి. ఇలా వెనక్కి తిప్పుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉంచాలి. ఇలా 5 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత మీ టేస్ట్కి తగినంత ఉప్పు, కారాన్ని అయితే వేసుకోండి. మేము స్టార్టింగ్లోనే కల్లుప్పుని వాడాం కనుక మళ్ళీ ఉప్పుని అయితే వాడట్లేదు. ఇలా వేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ అంత వాటర్ని తీసుకొని ఈ కారం మొత్తం బాగా మిక్స్ అయ్యేలా ప్యాన్తో పాటే మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మీరు గరిటె వాడితే మాత్రం చేప ముక్కలు ఈజీగా తునిగిపోతాయి కనుక. ఈ ఫిష్ కర్రీని ఒక 5 to 10 మినిట్స్ వరకు ఉడికించుకొని కొంచెం కర్రీ అన్నది చిక్కబడే వరకు, అంటే ఆయిల్ అన్నది కొంచెం పైకి తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే అండి, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన మసాలా ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్లే. వేడి వేడి అన్నంలో ఈ మసాలా ఫిష్ కర్రీని ట్రై చేస్తే నిజంగా సూపర్గా ఉంటుంది. సో మీరు ట్రై చేసి కమెంట్స్ ట్యాబ్లో ఎలా ఉందో చెప్తారని ఆశిస్తున్నాను. Thank you so much for watching, guys.